కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది యోహాన్ అన్నారు, కొంతమంది ఇర్మియా అన్నారు, కొంతమంది ప్రవక్తలలో ఒకడని అంటున్నారు. కానీ యేసు దేవుడని ఎవరు ఒప్పుకోవట్లా, చాలామంది ఒప్పుకోవట్లా. కానీ పేతురు ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అంటున్నాడు, నువ్వు క్రీస్తు అంటున్నాడు. కాబట్టి యేసయ్య అన్నాడు, ఈ మాట ఏదైతే ఉందో ఇది బండ, దీని మీద నేను సంఘాన్ని కడతాను అని యేసు ప్రభు చెప్పాడు. అంతేగాని పేతురు మీద సంఘాన్ని కట్టడం కాదు దాని అర్థం. పేతురు అంటే రాయి, క్రీస్తు అంటే బండ. ఎందుకు అంగీకరించలేకపోయారు? ఎందుకు అంగీకరించలేకపోయారు అంటే ఆయన దైవత్వం అడుగడుగునా కనపడుతున్నా కానీ వారు ఆయనను దేవుడని ఒప్పుకోవడం ఇష్టం లేక రకరకాల పేర్లు పెట్టారు యేసు ప్రభుకి. అందుకని యేసు ప్రభు దేవుని కుమారుడని చెప్పుకున్నా వారికి నచ్చలేదు. దేవుని కుమారుడని చెప్పుకుంటే శాస్త్రులకి పరిచయులకి ఎందుకు నచ్చలేదంటే, బైబిల్ ప్రకారం యేసు ప్రభు తాను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే దేవుడనే, ఆయన తనను తాను దేవుడని చెప్పుకుంటున్నాడని అర్థం. క్రీస్తు అని చెప్పుకుంటున్నాడంటే తనను తాను దేవుడని చెప్పుకుంటున్నట్టే అర్థం అక్కడ. కానీ దీనిని అంగీకరించలేక ఆయన దేవుని కుమారుడు కాదని, దేవుడు కాదని, మన వంటి ఒక మనిషేనని, ఏదో ఎక్కడో ఏదో నేర్చుకుని వచ్చి చెప్తున్నాడని యేసు ప్రభు మీద ఇలాంటి ఆరోపణలన్నీ చేశారు. వాడు చేశారు కాబట్టి కళ్ళ ముందు కార్యాలు జరుగుతున్నా ఒప్పుకోవడం ఇష్టం లేక దేవుడైతే కాదు ఈయన, ప్రవక్త ఏమో, ఇంకెవరన్నానేమో అని రకరకాల పేర్లు పెడుతున్నారు. కానీ అసలైన దానిని వారు అంగీకరించలేకపోతున్నారు. ఇవాళకి సమాజంలో బయట సంగతి తీసేయండి, మన క్రైస్తవ్యంలోనే రకరకాల డినామినేషన్లు ఉన్నాయి. కొన్ని డినామినేషన్లో ఇవాళకి కూడా యేసుని దేవునిగా అంగీకరించరు. ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కానీ దేవుడని చెప్పుకోలేదు కదా అంట. మీకు విషయం తెలుసా? దేవుని కుమారుడు అనేది ఆయనకి ఇవ్వబడిన ఒక నామం భూమి మీద, ఇమ్మానుయేలు. ఇప్పుడు యేసు ప్రభుకున్న పేర్లు చెప్తాను చూడండి. ఇమ్మానుయేలు దేవుని కుమారుడు, యేసు, క్రీస్తు, లేదంటే అభిషక్తుడు, ఇలాంటి కొన్ని పేర్లు ఉన్నాయి. ఇంతకు ఎవరైనా ఆయన ఇమ్మానుయేలా, లేదా యేసా, లేదంటే క్రీస్తా, లేదంటే దేవుని కుమారుడా, లేదంటే ఆయన చెప్పుకున్నట్టుగా మనుష్య కుమారుడా? ఇందులో ఎవరైనా ఇవన్నీ ఆయనకు ఇవ్వబడిన నామములు, లేదంటే ఆయనకున్న బిరుదులు. దేవుని కుమారుడు అనగా అర్థం ఏంటంటే దేవునికి భార్య ఉంది, వారికి పుట్టిన సంతానం యేసు ప్రభు అని కాదు దాని అర్థం. దేవుని కుమారుడు అంటే ఈ భూమి మీద దేవుని తరపు వ్యక్తిగా దేవుని కుమారుడిగా వచ్చాడు. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలో ఇదే యేసు ప్రభుకి ఇవ్వబడిన నామం ఏమిటంటే దేవుని చేత పంపబడిన దూత, దేవదూత అనే పేరు కూడా యేసు ప్రభుకి ఇవ్వబడింది గతంలో. నిజానికి ఇవేవి కాదు ఆయన, ఇవన్నీ ఆయన నామములు. నిజానికి ఆయన ఎవరంటే దేవుడు. కాబట్టి ఆయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. అది అంగీకరించలేక వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈయన కార్యాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మనుషులు ఎవరూ చేయలేనివి చేస్తున్నాడు, కానీ ఈయన ప్రవక్తలలో ఒకడు, అంతేగాని దేవుడని మేము ఒప్పుకోం. ఇవాళకి కొంతమంది చూపించండి యేసు ప్రభు దేవుడని చెప్పినట్లు ఒక రెఫరెన్స్ మీరు బైబిల్ నుంచి చూపించండి అని చెబుతూ ఉంటారు. బైబిల్ అంతా ఆయన దైవత్వం గురించి బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా కొందరికి తమ మనోనేత్రములు వెలిగించబడక వారి ఇవాళకి అనేది ఏమిటంటే యేసు ప్రభు తాను దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు, బైబిల్లో ఎక్కడుంది? ఇది బయట సంగతి తీసేయండి. సంఘాలలో కొన్ని డినామినేషన్లో ఇవాళకి ఆయన ప్రవక్తని, దేవుని కుమారుడని, దేవుడు కాదని, దేవుడని, ఇలాంటి రకరకాల విభేదాలు జరుగుతున్నాయి. ఇది చాలా సిగ్గుచేటు. ఆయన తండ్రికి ప్రార్థన చేయమన్నాడు, ఆయనకి మనం ప్రార్థన చేస్తాం, యేసునామంలో ప్రార్థన చేస్తాం. మనం యేసునామంలో ప్రార్థన చేసిన తండ్రికి చేయాలి, యేసయ్యకి చేయడానికి లేదు అని కొంతమంది అంటారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. దైవత్వాన్ని అంగీకరించలేక, బైబిల్లో ఉన్న వర్డ్ని అర్థం చేసుకోలేక, మాటను సరిగా గ్రహించలేక ఇలాంటి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నువ్వు ఏదైతే మాట్లాడావో మాట, ఇది బండ, దీని మీద కడతా నేను సంఘాన్ని అని పేతురు ఆ రోజు తండ్రి అయిన దేవుడు బయలుపరిచిన విషయం ఏదైతే ఉందో దానిని పునాదిగా యేసు ప్రభు చూపిస్తున్నాడు. బండ అనగా అర్థం ఏమిటి? బండ మీద కట్టబడిన ఇల్లు అని కూడా యేసు ప్రభు ఉపమానం చెప్పాడు కదా. ఇసుకలో కట్టబడిన ఇల్లు ఉంది, బండ మీద కట్టబడిన ఇల్లు ఉంది. తుఫాను వచ్చినప్పుడు ఏమైంది? ఇసుకలో కట్టబడిన ఇల్లు కూలిపోయింది, బండ మీద కట్టబడిన ఇల్లు సుస్థిరంగా నిలబడింది. అంటే సత్యం అనేది బండ, యేసుక్రీస్తే ఆ పునాది. ఇప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడండి, యేసు ప్రభు ఒక ప్రవక్త అండి,
లేదంటే ఆయన ప్రవక్తలలో ఒకడండి, యోహానండి, ఏలియా అని, ఇలా రకరకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇసుకలో కట్టబడినవి. యేసు దేవుడండి అనేది బండ మీద కట్టబడింది. అందుకని ఆ పదాన్ని యేసు ప్రభు అక్కడ ఉపయోగించాడు. ఇప్పుడు డైరెక్ట్గా యేసు ప్రభు తను దేవుడని చెప్పుకోలేదు అనే విషయాన్ని కొంతమంది లేవనెత్తుతున్నారు. నిజానికి చెప్పుకున్నాడు యేసు ప్రభు. ఒక 38 సంవత్సరాలుగా ఒకడు కోనేరు దగ్గర పడుంటే వాడిని బాగు చేసి వాడికి కొన్ని స్వస్థత చేసిన తర్వాత యేసు ప్రభు ఆయన తన గురించి తను కొన్ని మాటలు చెప్పుకుంటే అక్కడున్న శాస్త్రులు, పరిచయులు ఆయన పట్టుకోవాలని ప్రయత్నం చేశారంట. ఎందుకని? ఈయన తనను తాను దేవుడని చెప్పుకుంటున్నాడు అని వాళ్ళు ఆరోపణ చేశారు. లేదు, డైరెక్ట్గా యేసు ప్రభు నేనే దేవుణ్ణి అని ఎక్కడ ఒక ఓటు లేదు కదా, మేము ఎందుకు నమ్ముతాం? మన క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళే అంటున్నారు ఈ మాట, ఎందుకు నమ్మాలి మనం అంటున్నారు. సరే, ఒక మాట అడుగుతాను చూడండి. యేసు ప్రభు డైరెక్ట్గా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు కాబట్టి మేము నమ్మం అంటున్నారు. చెప్పుకుంటే నమ్ముతారనే కదా. ఆయన చెప్పలేదు కాబట్టి నమ్మరు, చెబితే నమ్ముతారు. ఇప్పుడు నేనున్నాను, నేను చెప్తా ఏమని, నేను దేవుణ్ణి అని. నమ్మొచ్చా? చెప్పండి, నమ్మొచ్చా? ఇప్పుడు చెప్పలేదు కాబట్టి నమ్మరు, చెప్తే నమ్ముతారు. యేసు ప్రభు చెప్పలేదు, నేను చెప్తున్నాను పోనీ, నా పేరు హరిబాబు కాదు, నేను దేవుణ్ణి, నేనే దేవుణ్ణి నేను చెప్పేసుకున్నా, మరి నమ్మొచ్చా? నమ్మకూడదు. అంటే చెప్పనంత మాత్రాన దేవుడు కాదు, చెప్పినంత మాత్రాన దేవుడు కాదు. నిజానికి ఏమిటంటే దేవుడు అనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ వాటిల్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆయనను దేవుడిగా ఆరాధించవచ్చు. అంటే మనం ఆరాధించే వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. నేను ఇదిగో పలానా దాన్ని నేను ఆరాధిస్తున్నప్పుడు నేను ఆరాధించే దాంట్లో కొన్ని లక్షణాలు నాకు కనపడాలి. దానిని బట్టే దైవం అనేది నేను అర్థం చేసుకోగలుగుతాను. అంత మాత్రాన, చెప్పినంత మాత్రాన దేవుడు అయిపోడు, చెప్పనంత మాత్రాన దేవుడు కాకుండా పోడు. బైబిల్ అంతా చెప్తుంది యేసే దేవుడు అని, మళ్ళీ ఆయన వచ్చి చెప్పుకోవాల్సిన పనే ఉంది. ఆయన చెప్పిన మాట ఏమిటంటే నేనే మార్గము. మోక్షానికి మార్గం ఎవరు? నేనే. ఇప్పుడు నేను కూడా ఒక మార్గం అన్నాడు అనుకోండి యేసు ప్రభు, ఇంకోటి నెతకొచ్చు మనం, ఈయన కూడా దేవుడేలే అనుకోవచ్చు మనం. నేను కూడా మార్గం అనలేదు, నేనే మార్గము. ఎక్కడికి మార్గము? మోక్షానికి మార్గం. అసలు మోక్షాన్ని ఇచ్చేది ఎవరు? నిజానికి దేవుడు కదా. దేవుడు తప్ప మనిషికి మోక్షాన్ని ఎవరు ఇవ్వగలరు? ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నేనే మార్గము, మోక్షానికి మార్గము నేనే. అనగా అర్థం ఏమిటి? మోక్షాన్ని ఇచ్చేవాడు దేవుడు కాబట్టి నేనే దేవుణ్ణి. నేనే సత్యము. సత్యం అనగా అర్థం ఏమిటి? ఎప్పటికీ నిలిచి ఉండేది. ఎంతమంది ఎన్ని రకాలుగా దాన్ని వెనకకు లాగాలని చూసినా, దాన్ని వేరే రూపంలో చిత్రీకరించాలని చూసినా, చివరికి దాని ఒరిజినాలిటీ ఎప్పటికీ పోగొట్టుకునేది సత్యము. ఎప్పటికీ నిలిచి ఉండేది సత్యము. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నేనే సత్యము. మూడోది ఆయన అంటున్న మూడో మాట ఏమిటి? నేనే జీవము. ఎప్పటికీ నిలిచి ఉండేది. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. నిజానికి ఈ మూడు ఎవరిలో కనపడతాయంటే దేవుళ్ళో కనపడతాయి. యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేనే దేవుణ్ణి అని చెప్తున్నాడు. సరే, యేసు ప్రభు చెప్పుకున్న విషయాలను పక్కన పెట్టండి. బైబిల్లో కొన్ని వచనాలు, చాలా గంభీరమైన వచనాలు ఉన్నాయి. తిమోతికి రాసిన పత్రికలో, తీతుకు రాసిన పత్రికలో, లేదంటే యోహాను సువార్తలో, పాత నిబంధనలో చాలా గంభీరమైన వచనాలు యేసు ప్రభు గురించి ఉన్నాయి. ఆయన మహాదేవుడని వాక్యం చెప్తుంది. ఎన్నో విషయాలు ఆయన దైవత్వం గురించి బైబిల్లో బోధిస్తూ ఉన్నాయి. మనం ఇక బైబిల్ కాసేపు పక్కన పెట్టి అసలు ఏ మత గ్రంథాన్ని కూడా పట్టుకోకుండా, దేని జోలికి వెళ్లకుండా, అన్నిటికీ బయట నిలబడి మనం అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుని లక్షణాలు ఏమై ఉంటాయి, ఇలాంటి లక్షణాలు ఉంటే ఆయన దేవునిగా గుర్తించవచ్చు అని ఒక ఏదైనా కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటే, కొన్ని లక్షణాలు పెట్టుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఒక 5 లక్షణాలను బయట పెట్టారు. ఈ 5 ఎవరిలో కనపడతాయో మీరు నిర్భయంగా ఆయన ఆరాధించవచ్చు, ఆయనే దేవుడని మీరు అంగీకరించవచ్చు అని ఒక 5 లక్షణాలు ప్రాముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వినబడుతూ ఉన్నాయి. అంటే ఈ 5 ఎవరు క్వాలిఫై అవుతారో వారిని మీరు ఆరాధించండి. ఆయన పేరు యేసు ప్రభు అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, ఎవరన్నా కానివ్వండి. ఈ 5 ఎవరిలో కనపడితే వారు మాత్రమే దేవుడు, వారిని ఆరాధించండి. ఈ 5 లక్షణాలు గతంలో కూడా ఎప్పుడో ఒకసారి నేను వీటిని మీకు జ్ఞాపకం చేశాను. మనం ఈ సందర్భంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి వీటిని జ్ఞాపకం చేస్తున్నాను మీకు. నేను
దేవుడు అనేవాడికి ప్రాముఖ్యంగా ఒక 5 లక్షణాలు కనపడాలి ఆయనలో, మనం ఆరాధించే ఆయనలో. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మీరు ఇది మనసులో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. మొదటి లక్షణం ఏంటంటే, ఒకవేళ నిజంగా దేవుడు అనేవాడు భూమి మీదకి వచ్చాడు, మనిషి కోసం వచ్చాడంటే ఆయన పుట్టుక ప్రత్యేకంగా ఉండాలి. ఆయన అందరిలాగా జన్మించిన వాడై ఉండకూడదు. ఆయన పుట్టుక ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకని? దైవత్వం అనేది పుట్టుకతోనే ప్రత్యేకంగా కనపడాలి. కొంతకాలం మామూలుగా ఉండి తర్వాత ఏదో ఒక అవతారం ఎత్తి నేను దేవుడిని అంటే సరిపోదు. పుట్టుక నుంచే ఆ ప్రత్యేకత అనేది మొదటి నుంచి కనపడాలి. ఇప్పుడు ప్రత్యేకంగా చూడాల్సి వస్తే యేసుప్రభు కంటే ప్రత్యేకమైన జన్మ ఎవరికొంది భూమి మీద? ఈ భూమి మీద కళ్ళ ముందు కనబడుతున్న మానవుల లిస్టులో, ఈ భూమి మీద జన్మించిన వారి లిస్టులో, మనిషిగా జన్మించిన వారి లిస్టులో యేసుప్రభు పుట్టుకకు ఉన్నంత ప్రత్యేకత ఇక దేనికి లేదు, ఇంకెవరికీ లేదు. కొంతమంది అంటారు, కొంతమంది శాస్త్రవేత్తలు కానీ ఇతర మతస్థులు కానీ లేదంటే దేవుణ్ణి నమ్మని వారు కానీ అనే మాట ఏమిటంటే, ఇది లాజిక్కి అందదు కదండి, లాజికల్గా ఇది ప్రూవ్ అవ్వదు కదా. భార్యాభర్తల కలయికల వల్ల పిల్లలు పుడతారు, లేదా సరోగసియో ఇంకేదో కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటి ద్వారా పిల్లల్ని కంటున్నారు ఈ మధ్య. కానీ ఆనాడు ఇవేమీ లేవు కదా. ఒక పెళ్లి కాని ఒక కన్యక, పురుషుని ఎరుగని ఒక కన్యక బిడ్డకు జన్మనివ్వడం ఏంటండి? ఇది అసలు ఎంత నవ్వులాటగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి విషయం చెప్పడం బైబిల్ ఇలా రాశారు, మీరు ఎలా నమ్ముతున్నారండి దీన్ని అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. కొంతమంది దీన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమని? కన్యక ఎలా గర్భవతి అవుద్దా అని ప్రూవ్ చేయడానికి సైంటిఫిక్గా ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఇలా కొంతమంది ఇది వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ వాళ్ళకి ఏదో సమాధానాలు చెప్తున్నారు. కానీ నిజానికి ఏమిటంటే, అసలు దేవుని పుట్టుక అనేది ప్రత్యేకంగా ఉండాలి. అందరిలాగా ఉంటే సరిపోతుంది. స్త్రీ పురుషుల కలయిక వల్ల, లేదంటే భార్యాభర్తల కలయికల వల్ల బిడ్డలు జన్మిస్తారు. అది మానవ చరిత్రలో, మానవ జీవితంలో జరిగేది. మనుషులకే కాదు, జంతువులు కూడా జరిగేది అదే కదా. ప్రత్యుత్పత్తి అనేది అందరిలో జరిగేది ఒకటే పద్ధతి. కానీ దేవుడికి అలా కాకూడదు. దేవుడు అనేవాడు ప్రత్యేకించబడినవాడు కాబట్టి ఆయన పుట్టుక ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలంటే ఆయన ఒక కన్యక గర్భాన్ని జనించాడు. కన్యకను ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకుని ఆ కన్యక గర్భాన, మరియ గర్భాన యేసు ప్రభు ఈ లోకాన మనిషిగా జన్మించాడు. మరి ఇది లాజిక్కి అందదు కదండి అని కొంతమంది ప్రశ్న వేస్తున్నారు. నిజమే, ఇది లాజిక్కి అందదు. దేవుడు మన లాజిక్ ఎందుకు అందాలి అసలు? ఆయన మన బుర్రలో నుంచి మనం ఆలోచించి మన ఆలోచన ప్రకారమే దేవుడు ఉండాలనుకోవడం అది మన మూర్ఖత్వం అవుతుంది. మనం అనుకున్న దాంట్లోనే దేవుడు ఎందుకు ఇమడాలి? దేవుడు అనేవాడు అగోచరుడని బైబిల్ చెప్తుంది. అంటే ఎంత ఆలోచించినా, ఎంత వెతికినా, ఎంత పరిశీలనగా చూసినా దేవుడు అనేవాడు పూర్తిగా మనిషికి అర్థం కాడు. పూర్తిగా మనిషికి దేవుడు అర్థం అయితే దేవుడు కూడా మనిషి అవుతాడు కదా. మనిషికి భిన్నమైన వాడే కదా దేవుడు. మనిషి కంటే గొప్పవాడు, మనిషి కంటే పెద్దవాడు, మనిషి ఆలోచనకు మించిన వాడు కదా దేవుడు. ఆయన పుట్టుకలో లాజిక్ లేదండి అంటే ఆయన పుట్టుకే అలా ఉంది. మరి ఆయన అలా రావాలనుకున్నాడు కాబట్టి అలా వచ్చాడు. ఇది అసాధ్యం కదండి. అవును, అసాధ్యం. మనిషికి అసాధ్యం, దేవుడికి అసాధ్యం కాదు కదా. దేవుడికి కూడా ఇది అసాధ్యం అయితే మరి ఆయన మనిషి అవుతాడు కదా. మనిషికి ఇది సాధ్యం అయితే మనిషి దేవుడు అవుతాడు కదా. కాబట్టి ఈ వ్యత్యాసం ఎప్పుడూ ఉంటుందండి. దేవునికి మనిషికి మధ్యలో ఈ వ్యత్యాసం ఎప్పుడూ ఉంటుంది. అన్ని లాజిక్కి అందో. భక్తి అనేది ఎప్పుడు లాజిక్కి అందదు. అన్నిసార్లు లాజికల్గా ప్రూవ్ అవ్వదు. అది విశ్వాసంతో నడుస్తుంది భక్తి అనేది. లాజిక్ ప్రకారం డాక్టర్ ఒక రిపోర్ట్ ఇస్తాడు, నువ్వు బతకమని. దాన్ని తీసుకొచ్చి కొంతమంది ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. తర్వాత వాళ్ళు ఆయుష్కాలం పొందుకుంటారు కొంతకాలం. మరి లాజిక్ అక్కడ పనిచేయలేదే. అంటే లాజిక్కి మించిన శక్తి ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. లాజికల్గా మన కుటుంబ పరిస్థితులు చూసి వీళ్ళ బ్రతుకులు బాగుపడవండి అంటారు. ఇవాళ ఇలా ఉన్నామంటే ఒకప్పుడు చాలా మంది చాలా అన్నట్టే కదా. గతంలో మన ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, మన అలవాట్లు కానీ, మన జీవన శైలి, మన విధానం చూసి కానీ ఎవరన్నా బాగుపడతారేమో, ఇవాళ వీళ్ళైతే బాగుపడరు అనుకున్న వ్యక్తులే లాజికల్గా వాళ్ళు బాగుపడడం జరగదు. కానీ అలాంటి వాళ్ళే మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, నీతిగా బ్రతుకుతూ కొంతమంది దేవుని సేవ కూడా చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. ఇవాళ లాజిక్ ప్రకారం అది జరగదు. కానీ దేవుని శక్తి, దేవుని కార్యం లాజిక్కి మించింది కదా.
విశ్వాసానికి జరుగుతుంది. అది విశ్వాసం వలన దేవుని కార్యాలు జరుగుతాయి. అన్నిసార్లు మనిషి యొక్క మేధస్సుకి దేవుడు సెట్ అవ్వడు. మనిషి యొక్క లాజిక్కి, మనిషి యొక్క థింకింగ్ లెవెల్స్కి దేవుడు సరితోగడు. మన ఆలోచనలను కాటాలో వేసి మరో పక్కన దేవుని మనం పెట్టలేము. మనం లాజికల్గా దేన్ని చూడాలో తెలుసా? పాపం విషయంలో, పరిశుద్ధత విషయంలో, ఆయన చేసే కార్యాల విషయంలో లాజికల్గా చూడొచ్చేమో కానీ మనం ఈ విషయాల్లో లాజిక్ చూడలేం. మనం మనిషికి మించిన వాడు దేవుడు. యేసుప్రభు నీళ్ల మీద నడిచాడు, గతంలో మనం చెప్పుకున్నాం. లాజికల్గా నడుస్తారండి? లాజిక్ ప్రకారం మనుషులు నీటి మీద నడుస్తారు, అవుతుందా? అవ్వదు. కానీ ఆయన చేసి చూపించాడు కదా. అర్థం ఏమిటంటే మనిషి చేయలేని దానిని దేవుడు చేయగలడు. మనిషికి సాధ్యపడింది దేవునికి సాధ్యపడుతుంది. మనిషి వల్ల కానిది దేవుని వల్ల అవుతుంది. ఈ విషయాలు ప్రూవ్ చేయబడుతున్నాయి. కాబట్టి మనిషి తన లాజిక్ కంటే ముఖ్యంగా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాస పరిమాణం అనేది ఎక్కువగా ఉండాలి. ప్రతిదీ పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి, గుడ్డిగా మీరేమి ఆరాధించొద్దని పౌలు చెప్పాడు. కానీ దేవుని శక్తిని మన లాజిక్కి మనం దిగజార్చలేము. ఒక్కొక్కసారి ఎలా సాధ్యమండి అంటారు. మనకు సాధ్యం కాదు, దేవునికి అసాధ్యమైనది ఏముంది? దేవునికి అది సాధ్యమే. కాబట్టి కన్యక గర్భాన యేసుప్రభు ఈరోజు ఈ లోకంలో జన్మించాడు. అయితే ఇక్కడ భక్తి కొంచెం దారి తప్పింది. ఎక్కడ దారి తప్పిందంటే, కన్యక గర్భాన జన్మించాడంటే ఆ కన్యక ఎంత గొప్పదో. దేవుడికే జన్మనిచ్చిందంటే ఆవిడ దేవుని కంటే గొప్పది కదా. దేవునికే జన్మనిచ్చిందంటే దేవుని కంటే గొప్పది. కాబట్టి యేసుప్రభుని ఆరాధించడానికి ముందు మనుషులు ఎవరిని ఆరాధించాలి? ఆయనను కన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడని ఆరాధించాలి. భక్తి ఇక్కడ కొంచెం త్రోవ తప్పింది, కొంచెం దారి మళ్ళింది. నిజానికి ఏమిటంటే, మరియ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, స్త్రీలలో ఆమె ధన్యురాలు, ఆశీర్వదించబడిన ఆమె. ఆడవాళ్ళందరిలో టాప్ ప్లేస్లో పెట్టాల్సి వస్తే మరియనే పెట్టాలి మనం. ఎందుకని? సర్వోన్నతుడైన దేవునికే జన్మనిచ్చింది ఆమె. ఒక కన్యకగా ఉండి, ఒక కన్య గర్భాన యేసుప్రభు జన్మించాడు. ఆమె స్త్రీలలో ఉత్తమమైన స్త్రీ. ఎందుకని? నా దేవునికి జన్మనిచ్చింది కాబట్టి. ఆమె కన్యకగా ఉంది కాబట్టి బైబిల్ సర్టిఫికేట్ ఇచ్చింది ఆమె కన్యక అని. కాబట్టి ఆమెను గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి, కానీ ఆరాధించకూడదు. ఆరాధన ఎవరికి చేయాలి? యేసు ప్రభువుకి చేయాలి. యేసు ప్రభు మాత్రమే ఆరాధనకు అర్హుడు. ఆయన తల్లిని గౌరవించాలి, పూర్తిగా గౌరవించాలి. నేనైనా గౌరవిస్తాం, చక్కగా గౌరవిస్తాం, ఎందుకని నా దేవునికే జన్మనిచ్చింది కాబట్టి. కానీ ఆరాధించే విషయానికి వచ్చేసరికి నేను ఆమెను ఆరాధించలేదు. ఆమె నా పాపముల కోసం తన ప్రాణాన్ని ఇవ్వలేదు. ఆమె ద్వారా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు నా పాపముల కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఆయన్ని ఆరాధించాలి. ఆమెను గౌరవించండి, కానీ ఆరాధించడానికి అర్హురాలు కానే కాదు. ఆయన తప్ప మరి ఎవరు కానే కాదు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, మీరు ఏదైనా ప్రార్థన చేయమని. నేను మీకు ప్రార్థన చేశాను. తర్వాత మీరు వచ్చారు, నేను ఇక్కడ లేను, ఇదిగో ఈ చైర్ ఉంది, కుర్చీ ఉంది, నేను ఈ కుర్చీలో కూర్చున్నా. అంతకుముందు నేను ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, నాకు నన్ను ప్రార్థన రిక్వెస్ట్ అడిగారు, నేను ప్రార్థన చేశాను. తర్వాత మీరు మళ్ళీ వచ్చినప్పుడు నేను లేను, కానీ ఈ కుర్చీ ఉంది. నేను లేకపోయిన కుర్చీ ఉంది కదా అని, అంతవరకు మా పాస్టర్ గారు కూర్చున్న చైరే కదా అని చెప్పి ఈ కుర్చీ దగ్గరికి వచ్చి దీన్ని అడుగుతారా? ప్రార్థన చేయమని అడుగుతారా? ఏమంటే అందభక్తులు ఉంటారేమో నాకు తెలియదు, కానీ మనమైతే అడగం కదా. మా పాస్టర్ గారు కూర్చున్నారు కాసేపు ఆ కుర్చీలో, మా పాస్టర్ గారు ఉంటే ఆయన చెప్తాం, అయ్యా మా పరిస్థితి ఇది, ప్రార్థన చేయమని. కానీ ఆ కుర్చీ దగ్గరికి వెళ్ళి, ఖాళీ కుర్చీ దగ్గరికి వెళ్ళి, ఇంతవరకు మా పాస్టర్ గారు కూర్చున్న కుర్చీ ఇదే కదా, కాబట్టి నా కోసం ప్రార్థన చేయంటే దానివల్ల అవ్వదు. మరియ నేను ఎప్పుడు తగ్గించను, నాకు చాలా ఇష్టం మరియ తల్లి అంటే. ఆమె గర్భంలో కొంతకాలం నా ప్రభు ఉన్నాడు, ఆమె గర్భంలో ఉన్నాడు నా ప్రభు. కాబట్టి దేవుడు స్త్రీలలో ఆశీర్వదించబడిన లిస్టులో ప్రథమ స్థానం ఆమెకే ఇచ్చాడు. ఇప్పుడు ఒక మనిషి ఆరాధించాల్సి వస్తే, ప్రార్థన చేయాల్సి వస్తే, అడగాల్సి వస్తే ఎవరి దగ్గరికి రావాలంటే యేసయ్య దగ్గరికే రావాలి. ఆయన కన్న తల్లి ఆమె కదా, ఆమె దగ్గరికి వెళ్తానంటే కుదరదు. ఆమె కొంతకాలం మోసిందంతే, ఆయన్ని కొంతకాలం ఆమె మోసింది, తన గర్భంలో మోసింది. అందుకు ఆమె ధన్యురాలు. ఆమెను గౌరవించాలి తప్ప ఆరాధించడానికి ఎట్టి పరిస్థితుల్లో వాక్యం ఒప్పుకోదు.
గౌరవించండి, ఆమెను ఏమీ తగ్గించొద్దు కానీ గౌరవించండి. కానీ ఆరాధించడానికి బైబిల్ ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించలేదు. అందుకని బైబిల్లో అన్ని చోట్ల కూడా తర్వాత ఆది అపోస్తులు కూడా ఎవరి నామంలో ప్రార్థనలు చేశారు? యేసు నామంలో. వెండి బంగారం నీకు ఇవ్వడానికి మా దగ్గర వెండి బంగారం లేదు, కానీ శృంగారం అనే దేవాలయం బయట ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడతారు. నీకు ఇవ్వడానికి వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర నామం ఉంది, అన్ని నామముల కంటే పై నామం ఉంది, ఆ నామంలో నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, లేచి నిలబడు. ఆడు దేవాలయానికి వెళ్ళి గంతులేశాడు. ఎక్కడైనా ఉపయోగించబడిన నామం ఎవరిదంటే యేసయ్య నామం. అన్ని నామముల కంటే పై నామం ఎవరిది? యేసయ్య నామం. కాబట్టి ఆరాధనకు అర్హుడు ఆయనే. ఆయన ఈ లోకానికి రావడానికి ఒక కన్య గర్భం కావాల్సి వచ్చింది. కాబట్టి వెతికి చూస్తే బెత్లెహేములో దానికి తగ్గ అర్హత కలిగిన కన్య ఎవరంటే మరియ. ఆమె ఉత్తమురాలు, గుణవంతురాలు. కాబట్టి ఆమె గర్భవాసాన యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆయన పుట్టుక ప్రత్యేకమైనది. ఇప్పుడు గుడ్డిగా ఎవరిని ఆరాధించడానికి వీల్లేదు. మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఖచ్చితంగా ఆయనలో కొన్ని లక్షణాలు ఉండాలి. మొట్టమొదటి లక్షణం, ఆయన పుట్టుక ప్రత్యేకంగా కనపడాలి. మనుషులుగా పుట్టిన వారిలో, మానవ జన్మ ఎత్తిన వారిలో ప్రత్యేకంగా ఎవరు జన్మించారంటే యేసుప్రభువే జన్మించాడు. ఎందుకని ఆయన డైరెక్ట్గా దేవుడిగా రాలేదుగా భూమి మీదకి. మనుష్య కుమారుడు మనిషిగానే వచ్చాడు, మానవ జన్మ ఎత్తాడు పూర్తిగా. ఆయన పరిపూర్ణమైన మానవుడుగానే ఈ భూమి మీద జీవించాడు. అలాగే అడపదడప ఆయన దైవత్వం కూడా చూపించాడు. కాబట్టి మనిషిగా జన్మించిన వారిలో ప్రత్యేకంగా ఎవరు పుట్టుకుందంటే యేసుప్రభు పుట్టుకే ఉంది. రెండోది ఏంటంటే, దేవుడు అనేవాడికి ఉండాల్సిన లక్షణం, నేను చేతులెత్తి ముక్కేవాడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఆయనలో పాపం ఉండకూడదు. ఇది ప్రధానమైనది. ఎందుకంటే పాపం అనేది చాలా బలమైనది, చాలా బలమైనది. ఏర్పరచబడిన వారిని సైతము కూడా పడద్రోయగలిగిన శక్తి పాపానికి ఉంది. కాబట్టి దేవుడు అనేవాడు ఏమై ఉండాలి? వీటికి మించిన బలవంతుడై ఉండాలి. వీటికి మించిన బలవంతుడై ఉంటేనే ఆయన నా పాపములను క్షమించగలిగిన వాడు. కానీ దేవుడు అనేవాడిలో కూడా కొన్ని పాపాలు కనపడుతూ ఉంటే ఇదేంటని నేను గట్టిగా ప్రశ్నిస్తే, నీకు తెలవదూరుకో అది లోక కళ్యాణం కోసం జరిగిందంటే సరిపోదు, అది చెల్లదు. లాజిక్ ఇక్కడ వాడండి, ఇక్కడ వాడొచ్చు లాజిక్. నేను చేసినట్టుగానే ఆయన చేస్తే నేను ఆయనకి ఎందుకు మొక్కాలి? నేను పడిపోయిన చోటనే ఆయన పడిపోతే నన్ను లేపమని ఆయన ఎందుకు అడగాలి? నేను నాకున్నట్టుగానే ప్రలోభాలు, కోరికలు ఇవన్నీ ఆయనకి ఉంటే నేను ఆయన్ని ఎందుకు పూజించాలి? ఇక్కడ వాడాలి లాజిక్. మనిషి గుడ్డివాడికి త్రోవ చూపించలేడు. నేను చేతులెత్తి మొక్కానంటే ఆ దైవంలో పాపం ఉండకూడదు. అందుకని మోషే అంటాడు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. నీలో పాపం లేదు. అసలు ఆ పదం అక్కడెందుకు వాడాల్సి వచ్చింది? ఆ రోజున మోషేకి కనపడింది ఎవరో కాదు, యేసు ప్రభువే. ఆ రోజే ఆనాటి భక్తులకి ఈయన గురించిన ప్రత్యక్షతలు ఆ రోజే ఉన్నాయి. యేసయ్య ఎవరో భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎలా బ్రతుకుతాడో పూర్వం నుంచే చూశారు భక్తులు, ప్రవచించారు ముందే. యెషయా లాంటి వారు, ఇర్మియా లాంటి వారు చాలామంది ముందే ప్రవచించారు, యేవేలు వంటి వారు. వాటికి అనుగుణంగానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపం లేకుండా జీవించాడు. ఇప్పుడు జుట్టు లేని ఆయన జుట్టు ఊడిపోతుందని హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి, చూపించుకుందామని హెయిర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఆ డాక్టర్ అమ్మ కూడా జుట్టు లేకపోతే, ఆమెకి కొంచెం జుట్టే ఉంది అనుకుందాం, ఇల్లుడికి ఏమనిపిస్తుంది మనసులో? ఈవిడికే లేదు నాకేం వచ్చుద్ది ఇంకా అనుకుంటా. రెండు ఆప్షన్లు, ఈవిడికే లేదు మనకేం వచ్చుద్దని లేచి సెలవు తీసుకుని వెళ్ళిపోవడం. రెండో ఆప్షన్ ఏంటంటే దేవుడి మీద భారం వేసి, సర్లే ఆవిడ లేకపోయింది మనకన్నా వచ్చుద్దేమో అని రెండో ఆప్షన్ ఎత్తుకోవడం. శాంతం బట్టతల అయిపోయినాడు దగ్గరికి వెళ్ళి హౌ టు కంట్రోల్ హెయిర్ ఫాల్ అని అడిగాం అనుకోండి, అదేం చెప్తాడు? హెయిర్ ఫాల్ రాకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని బట్టతల ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను అనుకోండి నేను, ఆయన ఏం చెప్తాడు? ఆయనకే లేదు కదా, నాకేం చెప్తాడు ఆయన? ఆయన అడగకూడదు. బట్టతల ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి హౌ టు కంట్రోల్ హెయిర్ ఫాల్ అని అడగకూడదు. అలాగే ఆల్రెడీ పాపం చేసేవాడి దగ్గరికి వెళ్ళి నా పాపాలు క్షమించాలని కూడా అడగకూడదు. అర్థమైందా లాజిక్? ఇక్కడ వాడండి లాజిక్. ఆల్రెడీ నేను ఏ ప్రలోభాల్లో అయితే పడిపోతున్నానో, నేను ఆరాధించే దైవం కూడా అదే తుచ్చమైన కోరికల్లో పడిపోతూ ఉంటే నాకు దేవుడు ఎలా అవుతాడు?
నేను చెప్పే ఈ సూత్రాలు చెప్పింది ఏదో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఏ మతాన్ని పట్టుకొని వాళ్ళు బయట ఉండి చెప్పిన మాట ఇది, బయట నిలబడి చెప్పిన మాటలు ఇది. మీరందరూ కొంతమంది ఆయన ఆరాధిస్తారు, కొంతమంది ఈయన ఆరాధిస్తారు, మరి కొంతమంది ఇంకొకరిని ఆరాధిస్తారు. సరే, మేము మీకు చెప్తున్నాం, మీరు ఎవరినన్నా ఆరాధించుకోండి, కానీ మీరు ఆరాధించే దైవంలో ఈ లక్షణాలు ఉన్నాయా లేదో చూసుకోండి అని చెప్పారు. పుట్టుక ప్రత్యేకంగా ఉండాలి, పాపం లేని జీవితం కనపడాలి. యేసు ప్రభువుని చూడండి, ఎంత వెతకండి. ఈనాడు వెతుకుతూ వెతుకుతూ అలిసిపోయారు చాలామంది. ఆయనలో పాపాలు చూపిద్దామని ఎంత ప్రయాసపడుతున్నారో, తమ జీవితాలనే వెచ్చిస్తున్నారు. దేనికోసం? ఆయనలో పాపాన్ని వెతకడానికి. కానీ వీళ్ళకంటే కొన్ని వందల రెట్లు జ్ఞానం కలిగిన వాళ్ళు, కొన్ని వందల మంది ప్రజలు ప్రతిరోజు పొద్దున లేచినది మొదలుకొని వాళ్ళు రాత్రి నిద్రపోయే అంతవరకు వాళ్ళ పనేమిటో తెలుసా? యేసులో ఏ పాపం దొరుకుద్దా అని తిరగడమే, వెతకడమే. మా దగ్గర మిస్ అయిపోయాడు రా, మీ దగ్గర దొరుకుతాడని చూడండి. అక్కడ మిస్ అయిపోతే ఇంకో చోటన వందల మంది ప్రయాసపడ్డారు ఒకడిలో పాపాన్ని వెతకడానికి. కానీ వాళ్ళ వల్ల అయ్యిందా? అవ్వల. అంత మహాజ్ఞానులే అన్ని వందల మంది ప్రయాసపడుతూ యేసులో పాపాన్ని వెతకడానికి ప్రయాసపడుతూ ఓడిపోతే, ఇవాళ కొంతమంది బయలుదేరి యేసయ్యలో పాపాలను చూపిస్తామని బయలుదేరుతున్నారు. అలాంటి వాళ్ళంతా చేసేది ఒకే ఒక పని, చీకట్లో కళ్ళు లేనివాడు అక్కడ లేని నల్ల పిల్లిని వెతకడమే. అది దొరకదు, ఎప్పటికీ దొరకదు. మరి ఏ తప్పు చేయకపోతే చంపేశారు కదండి. శిలువ మరణం అనేది పాపం చేసిన వాడికే విధిస్తారు కదండి, మరి ఆయనకి ఎందుకు విధించారు? ఆ విధించేవాడే సర్టిఫికేట్ ఇచ్చాడు కదా. మనం ఎన్నోసార్లు ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. శిలువ మరణం విధించే పిలాతే అన్నాడు కదా, మీరందరూ వచ్చారు, మీరందరూ కేకలు వేస్తున్నారు ఈయన చంపేయమని, సిలువేయమని, ఈయన బ్రతకడానికి అర్హుడు కాదని మీరందరూ కేకలేస్తున్నారు. కానీ నాకు మాత్రం నా కంటికి ఒక్క తప్పు కూడా కనపడట్లేదురా ఈయనలో. నేను మీ పోరు పడలేక ఈయన్ని కొరడాల దెబ్బలకి అప్పగించాను, అయినా మీకు జాలి కలగలేదే, మళ్ళీ తీసుకొచ్చి సిలువేయమని అడుగుతున్నారు. ఇతడి యందు నాకు ఏ దోషం కనబడట్లేదు, ఏ తప్పు ఇతనిలో నాకు కనబడట్లేదు. కానీ శిలువ మరణం విధించమని మీరు అందరూ నా చుట్టూరు చేరి ఒకడి కోసం మీరు ఎంత తపన పడుతున్నారంటే ఆయన ఎంత గొప్పడో నాకు అర్థమవుతుంది. మీకు నచ్చినట్టు చేసుకోండి అని వదిలేశాడు. వదిలేసి చేతులు కడిగేసుకుని ఈ రక్తము, ఈ నిరపరాధిని ఎవరికి శిక్ష విధించాలి? పాపాత్ముడికి. శిక్ష విధించినోడు ఏమంటున్నాడు? నిరపరాధి. ఈ నిరపరాధిని చంపిన రక్తం యొక్క తాలూకా పాపము నా మీద, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద ఉండకుండాను గాక అని చేతులు కడిగేసుకున్నాడు. నాకు సంబంధం లేదు, మీరే చూసుకోండి. నిజానికి శిలువ మరణం విధించాడు ఆయన. శిలువ మరణం విధించడానికి ఏమని సర్టిఫికెట్ ఇచ్చాడంటే నిరపరాధని సర్టిఫికెట్ ఇచ్చాడు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, కోర్టులో జడ్జి గారు ఒక వ్యక్తి ఒక ముద్దాయిని బోన్లో నిలబెట్టి, ఇదిగో మీరు ఇతను ముద్దాయి, ఇతను తప్పు చేశాడు అంటున్నారు, కానీ ఏ ఆధారాలు లేవు, ఇతడు నిరపరాధి, కానీ తీసుకెళ్లి జైల్లో పడేయండి అన్నట్టు కనపడుతుంది ఇక్కడ. ఆయన అంటున్నాడు ఈయన నిరపరాధి, నాకే సంబంధం లేదు అని చేతులు కడిగేసుకున్నాడు. కానీ వారి పోరు పడలేక తీసుకెళ్లి ఏం చేశారు? శిలువ మరణాన్ని విధించారు. యేసయ్య లేదన్న తప్పు ఉందా అంటే ఏ తప్పు లేదు. కొన్ని కథలు అల్లారు. కథలు అల్లడం ఈజీయే కదా. మనలో తప్పులు లేవనుకోండి, మనలో అయినా ఏదైనా తప్పు లేదనుకోండి, కానీ మనల్ని ఏదో రకంగా రోడ్డుకి ఎక్కాలి, ఏదో రకంగా మనల్ని అవమానించాలి, ఏదో రకంగా మనల్ని బాధ పెట్టాలి. అప్పుడు ఏం చేస్తారు? మనలో తప్పులు లేకపోతే ఏం చేస్తారు? తప్పులు అల్లుతారు. మీరు దారాలు తీసుకుని అల్లికలు అల్లుతారు కదా, అందంగా డిజైన్లు అల్లుతారు చూడండి ఆడపిల్లలు. అలాగే ఒక అందమైన తప్పును అల్లుతారు మన మీద. మనలో ఏదన్నా ఉంటే దాన్ని బయట పెట్టవచ్చు, ఏది లేకపోతే ఏం చేస్తారు? ఏదో రకంగా మనల్ని దోషిగా చిత్రీకరించాలంటే కొత్త కథను అల్లుతారు అంతే. అలాంటి కథలు కొన్ని వందలు వేలు అల్లారు యేసు ప్రభు మీద. అల్లిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు. ఆయన నేటికి నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యుగ సమాప్తి వరకు ఎప్పటికైనా నిలిచి ఉండేది ఆయనే. ఎందుకంటే సత్యానికి బలం ఎక్కువ కదా, అది ఎప్పుడూ ఉంటుంది. 12 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు 30వ ఏటన పరిచర్యకు వచ్చాడు, వాక్యం బోధించడం ప్రారంభించాడు. ఈ 12 నుంచి 30 వరకు ఏమయ్యాడు? దీని మీద రాశారండి పుస్తకాలు, మామూలు పుస్తకాలు కాదు. కొంతమంది భారతదేశం వచ్చాడని, మన భారతదేశంలో ఋషుల దగ్గరికి వచ్చాడని, వాళ్ళ దగ్గర నేర్చుకుని వెళ్ళాడని, నేర్చుకుని వెళ్ళింది అక్కడ చెప్పాడని, కొంతమంది పెళ్లి చేసుకున్నాడని, పిల్లలుగా అన్నాడని, తర్వాత అన్ని వదిలేసి వచ్చి సేవ చేశాడని, కొంతమంది ఆయన చచ్చిపోయాడని, 12 ఏళ్ళకే చనిపోయాడని, ఈయన ఇంకొక ఆయనని, రకరకాల కథలు లేరు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే,
ఆయన 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు నజరేతులోనే ఉన్నాడు. ఆయన నజరేతులోనే ఉండి శాస్త్రులతో పరిచయులతో తర్కిస్తూ ప్రతిరోజు వాక్యం గురించి వారితో మాట్లాడుతూ నేర్చుకుంటూ ఆ విషయాల మీదే అమితమైన ఆసక్తితో ఆయన బ్రతికాడు. తను 30వ ఏటన ఆయన పరిచర్యకు వచ్చాడు, తను వెలుగులోనికి వచ్చాడు. అంతవరకు ఆయన అక్కడే ఉన్నాడు. అందుకని యేసుప్రభు వచ్చి సేవ చేస్తూ ఉంటే, ఒరే ఈయన మన మధ్యలో తిరిగినోడే కదా, మరియా యోసేపుల కుమారుడే కదా, ఇతని సహోదరులు సహోదరులు అందరూ మనతో ఉన్న వాళ్ళే కదా, ఈయన నిన్న మొన్నటి దాకా మన ఇళ్లలో పనిచేసినోడే కదా, సడన్గా ఈయన దేవుడయ్యాడేంట్రా. ఆయన ఎక్కడి నుంచో వస్తే ఆ మాట అన్నారు. ఆయన వాళ్ళతోనే ఉన్నాడు కాబట్టి తీసుకోలేకపోయారు, అందుకని అన్నారు ఆ మాట. ఈయన మరియా యోసేపుల కుమారుడే కదా, ఈయన దేవుని కుమారుడేంటి అన్నారు. దాన్ని చాలా మంది అంగీకరించలేక కొట్టివేశారు. చాలా మంది ఆ మాట కొట్టివేసి రకరకాల పేర్లు పెట్టారు. ఈయన దేవుడైతే కాదు, మరెవరు, ప్రవక్త అవ్వచ్చు, ఏలియా అవ్వచ్చు, యోహాన్ అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు, దేవుడైతే కాదు, అంగీకరించలేక. కానీ పేతురు ఏమంటున్నాడు, ఈయన దేవుడని పేతురు చెప్తున్నాడు. కాబట్టి దీని మీద నేను కడతాను సంఘానని యేసు ప్రభు చెప్తున్నాడు. దేవుడు అనేవాడు పాపం లేనివాడు అయి ఉండాలి, ఆయనలో పాపం ఉండకూడదు. ఇప్పుడు నాలో ఏదో ఒక లోపం ఉంది, నాలో ఒక వ్యసనం ఉంది. సరే, ఒక ఉదాహరణ నా మీద పెట్టుకుని చెప్తున్నాను. నాకు మందు తాగే అలవాటు ఉంది అనుకుంది, మద్యం సేవించే అలవాటు నాకు ఉంది అనుకుందాం కాసేపు. అయితే ఒక రోజున నా వాళ్ళందరూ ఇదేం బ్రతుకురా, ఇలా వద్దురా, ఇది కాదు జీవితం అని నాకు చెప్పారు, తిట్టారు నన్ను. నాకు ఎక్కడో మనసులో కొంచెం బాధ అనిపించింది. నిజమే కదా, ఇలా తాగడం వలన నా పరువు పోద్ది, నా ఇంట్లో వాళ్ళకి నా మీద విలువ ఉండదు, నేను చెప్పే మాటను ఎవరు గౌరవించరు, మెల్లిమెల్లిగా నా ఆరోగ్యం క్షీణించిపోద్ది, నేను బాగోకపోతే నా కుటుంబ పరిస్థితి ఏమైపోద్ది, నా ఇంట్లో వాళ్ళని ఎవరు చూస్తారు అని నాకు అనిపించి నేనేం చేశాను, సరే దేవుడి దగ్గరికి వెళ్ళి ఒట్టు పెట్టుకుందాం, ఎవరికన్నా మాట ఇస్తే తప్పుతానేమో, దేవుడికి మాట ఇస్తే తప్పను కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఒట్టు పెట్టుకుందాం, దేవుని దగ్గరికి వెళ్ళి ఇక నుంచి నేను తాగనయ్యా అని దేవుని దగ్గర చెప్పుకుందాం అని నేను బయలుదేరి దేవుని దగ్గరికి వెళ్ళి అనుకుందాం. నేను ఏ దేవుని దగ్గరికి వెళ్ళానో ఆ దేవుడు అప్పటికి ఫుల్గా తాగి పడిపోయాడు అనుకోండి. ఇంకా నేను మారతానా? దేవుడే తాగి పడిపోయినప్పుడు నేను తాగితే తప్పేముంది, నేను దేవుణ్ణే అనుకుంటాను. అప్పుడు ఇప్పుడు నా పాపానికి సపోర్ట్ ఎవరు? మనుషులు కాదు, ఏకంగా దేవుడే. కాబట్టి మనుషులు మార్పు వస్తుందా, నాలో మార్పు వస్తుందా? పొరపాటును కూడా రాదు. ఇప్పుడు అదే నేను యేసుప్రభు దగ్గరికి వచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వచ్చా, తాగుడనే కాదు, ఏ వ్యసనమైన ఏ పాపమైనా తీసుకోండి, అది ఆయనలో ఉండదు కదా. ఆయన దగ్గరికి వచ్చా, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా నా బ్రతికిది, నా జీవితం ఇది, నేను ఇలా బ్రతుకుతున్నాను, ఇక నుంచి ఇలా ఉండాలనుకుంటున్నాను, మారాలనుకుంటున్నాను, నన్ను క్షమించయ్యా, ఇంతవరకు చేసిన వాటిని బట్టి నన్ను క్షమించయ్యా అని ఆయన దగ్గర అడిగితే, వేడుకుంటే, ప్రార్థన చేసుకుంటే, కన్నీరు గారిస్తే, పశ్చాత్తాపడితే, సర్లేరా పో, ఇక నుంచి నీతిగా బ్రతుకు అని ఆయన నాకు అవకాశం ఇస్తాడు. ఎందుకని? నాలో ఉన్న లోపం నా దేవుళ్ళో లేదు కాబట్టి. ఆయనలో కూడా ఉంటే ఊరుకోరా నువ్వు నేను ఒకటే అంటాడు ఆయన. ఆయనలో ఆ లోపం లేదు కాబట్టి, ఆ పాపం లేదు కాబట్టి నేను చేతులెత్తి మొక్కడానికి ఆయన అర్హుడు. ఇది చెక్ చేసుకోవాలి మనిషి. యేసుప్రభు అని కాదు, ఎక్కడన్నా వెతకండి, పోని ఇంకెక్కడన్నా వెతకండి, ఎక్కడన్నా దొరుకుదేమో ఈ దైవం చూడండి. పాపం లేని దైవం, పాపం చేసి కవర్ చేసుకునేది కాదు, లోక కళ్యాణం కోసం అని చెప్పేది కాదు, లేదంటే మీకు తెలవదులే మేము ఎలాగే చేద్దాం అనేది కాదు, నువ్వు ప్రశ్నించకూడదు అనేది కాదు. నేను చేసే తప్పే, నేను పడిపోయిన చోటన పడిపోకుండా నిలబడిన వాడు ఎవడైతే ఉంటాడో వాడే నన్ను నిలబెడతాడు. అర్థమైందన్నమాట. కాబట్టి దేవుడు అంటే అది, నేను చేతులెత్తి మొక్కదగిన వాడు దేవుడు. నేను ఎవరిని మొక్కుతాను? నాలో ఉన్న లోపాలు లేని వాడిని మొక్కుతాను. ఇది ఎవరిలో కనపడుతుంది? 2000 సంవత్సరాల క్రితం ఒక ప్రశ్న వేశాడు యేసుప్రభు భూమి మీదకి వచ్చి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఆ ప్రశ్న వాళ్ళకి ప్రశ్నగానే మిగిలిపోయింది. బైబిల్లో 3 ప్రశ్నలు ఉన్నాయి, 3 విషయాలు ఉన్నాయి, అవి ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఏమిటంటే, ఒకటి, మీలో పాపం లేనివాడు ఎవరు? అది ప్రశ్న. నాలో ఏ పాపం లేదండి అని చెప్పగలిగినాడు పుట్టినప్పటి నుంచి. మారాను, ఒప్పుకున్నాను, విడిచిపెట్టానని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను పుట్టుక నుంచి ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఎవరికి ఏ కీడు చేయలేదు, చిన్న పొరపాటు కూడా నా ద్వారా జరగలేదని చెప్పగలిగిన వాడు భూమి మీద లేదు. ఒకవేళ చెప్పాడంటే వాడు అబద్ధికుడే అని బైబిల్ చెప్తుంది.
పాపం నాలో ఏ పాపం లేదు అని చెప్పగలిగిన వాడు లేడు. కొన్ని యేసయ్యలో నీలో ఈ పాపం ఉంది అని చెప్పగలిగిన వాడు లేడు. నిరూపించడం అన్నమాట. నిరూపించగలిగిన వాడు లేడు. మూడవది ఏంటంటే దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పగలిగిన వాడు లేడు. ఈ మూడు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. పాపం చేయని మనిషి లేడు, దేవునిలో పాపం లేదు, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో కొలత లేదు. ఈ మూడు ఇవాళకి కూడా ప్రశ్నగానే మిగిలిపోయాయి, సమాధానం లేదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే తన జీవితాన్ని సమాజంలో పెట్టి నాలో తప్పును మీరు చూపించండి అని యేసు ప్రభు చెబితే ఆనాటి సమాజం మౌనం అయిపోయింది. మౌనం అయిపోయి ఏది ఆరోపణకి దొరక్క వాళ్ళు రకరకాల మాటలు పట్టుకుని యేసు ప్రభుకి శిలువ మరణం విధించారు, శిలువ శిక్షను విధించి ఆయన చంపేశారు. నేను చేతులెత్తి మొక్కే దైవంలో పాపం ఉండకూడదు, ఇది రెండవ లక్షణం. ఇది నేను రాసుకొచ్చినవి కాదు, లేదంటే పూర్వంలో ఉన్న దైవజనులు ఎవరో రాసినవి కాదు. అసలు ఏ మతాన్ని ఏ గ్రంథాన్ని నమ్మని వ్యక్తులు కొంతమంది లోకంలో జ్ఞానులను పిలువబడిన వాడు రాసినవి. అరే మనం దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుడు ఎట్టా ఉండాలి కదరా అని కనీసం వారి అవగాహనతో రాసిన వాళ్ళు ఇవన్నీ. మూడవది ఏంటంటే దేవుడు అనేవాడు మానవుడిగానే పుట్టాలి, మనిషిగానే జన్మించాలి, మనిషిగానే తిరగాలి భూమి మీద, కానీ మానవాతీతమైన శక్తులు కలిగిన వాడై ఉండాలి. ఇది మూడవ లక్షణం. ఇది ఎవరిలో ఉంది? యేసు ప్రభువులో ఉంది. కళ్ళ ముందు కనపడాలి, ఏదన్నా చేస్తే కళ్ళ ముందు కనపడినట్లుగానే ఆనాటి సమాజం చూసింది. అన్ని వేల మంది ఆయనను వెంబడించడానికి కారణం ఏమిటి? ఆయన కళ్ళ ముందే ఎన్నో అద్భుతాలు వారి కళ్ళ ముందు చేశాడు కాబట్టి. మచ్చుకి ఆయన కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చినప్పుడు ఒక కుష్టివాడు అడిగాడు కదా, నన్ను కరుణించు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అడిగాడు కదా. యేసుప్రభు వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? వాడి మీద చేయి పెట్టి నాకు ఇష్టమే అన్నాడు. చేయి పెట్టగానే ఏమైంది? వాడి కుష్టి వ్యాధి అంతా తగ్గిపోయి పసిబిడ్డ వంటి దేహంగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల నుంచి వాడు ఆ బాధపడుతున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ బాధపడుతుంటే వాడిని స్వస్థపరచడానికి వెళ్ళిన ఈ పరమ వైద్యుడు ఏం చేశాడు? వాడి మీద చేయి పెట్టాడు. చేయి పెట్టి నాకు ఇష్టం అనగానే అది తగ్గిపోయింది. ఒంటి మీద ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, చర్మ వ్యాధుల డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదైనా కొన్ని క్రీములు ఇస్తారు, కొన్ని మెడిసిన్లు ఇస్తారు, కొంచెం పచ్చిని చెప్తారు. ఆ వైద్యుడు ఇవన్నీ చెప్తాడు. అవన్నీ చెప్తే 1 నెలకో 2 నెలలకో ఆ కోర్సు వాడితే తగ్గుద్ది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ వైద్యుడు పరమ వైద్యుడు కదా. ఈ నెల్లి అలా తాకగానే ఏమైందంట? వితిన్ సెకండ్స్లో స్వస్థత కలిగింది. ఇది అందరి కళ్ళ ముందు చేశాడు ఈయన. ఇది మనుషులు చేసేవి కాదు, అలాంటివి ఎన్నో యేసు ప్రభు చేశాడు. లేదు ఒక సామాన్యమైన మానవుడే వెళ్ళి ఆ కుష్టివ్యాధి కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిన్ను బాగు చేయడం, నిన్ను స్వస్థపరచడం నాకు ఇష్టమే అని వెళ్ళి చేపెట్టాడు అనుకుని ఏమవుద్ది? నెక్స్ట్ రోజు నుంచి వీడి చేతుల మీద తెల్లగా మచ్చలు వస్తాయి. కుష్టివ్యాధి స్టార్టింగ్లో అలాగే ఉంటుంది, మచ్చలు వస్తాయి. తెల్లగా మచ్చలు వస్తే నా చర్మం తెల్లగా వచ్చేసింది అనుకోకూడదు, నేను కలర్ వచ్చాను అనుకోకూడదు. ఆ కలర్కి చాలా వ్యత్యాసం ఉంది, ఆ కలర్కి ఈ కలర్. తెల్లగా మచ్చలు వస్తాయి. తర్వాత ఏమొస్తుంది? కొంచెం పుళ్ళులాగా వస్తాయి. పుళ్ళంతా కుష్టివ్యాధి వస్తుంది. ఒక మనిషి ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళి నేను బాగు చేయడం నాకు ఇష్టమని చేయి పెడితే ఆ వ్యాధి వీడికే అంటుకుంటుంది. కానీ ఇక్కడ చేయి పెట్టింది మనిషి కాదు కదా, మనిషిగానే కనబడుతున్న మానవాతీతమైన శక్తులు కలిగిన వాడు కాబట్టి ఈయన చేపెట్టగానే ఏమైంది? వితిన్ సెకండ్స్లో స్వస్థత కలిగింది. అలాంటివి ఎన్నో కళ్ళ ముందే చేశాడు ఆయన, మనుషుల కళ్ళ ముందే చేశాడు. ఎందుకని యేసు ప్రభు అంటే వాళ్ళ ప్రపంచం అంతా ఆయన వైపు తిరిగి చూడడానికి, ప్రపంచంలో సగం మంది యేసు ప్రభువుని దేవునిగా రక్షకునిగా అంగీకరించడానికి కారణం ఏంటంటే ఆనాటి నుంచే ఆయన చేసినవి ఇవాళకి కూడా మనుషుల మధ్యలో అవి సాక్ష్యాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన ఇన్స్టెంట్గా కళ్ళ ముందే ఎంతో మంది జీవితాలు గొప్ప కార్యాలు చేశాడు. ఆయన మానవుడిగానే ఉన్న మానవాతీతమైన శక్తులు కలిగి ఉండాలి, అలాంటివి ఎన్నో చేశాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, కుంటివారిని నడిపించాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన లాజర్ని 12 ఏళ్ల ఒక పాపను ఇంకొంతమంది యేసుప్రభు చనిపోయిన వారిని సైతం బ్రతికించాడు. ఆయన ఎన్నో చేశాడు. మానవాతీతమైన శక్తులు ఆయన జీవితంలో అడుగడుగునా కనపడుతూనే ఉన్నాయి. కాబట్టి దేవుడు అనేవాడికి ఉండాల్సినవి ఏంటంటే మ్యాజిక్లు కాదు, కానీ మానవాతీతమైన శక్తులు ఉండాలి. అవి యేసుప్రభులో కనపడ్డాయి. కాబట్టి చేతులెత్తి మొక్కొచ్చు ఆయనకి. 4వది ఏంటంటే ఆయన ఎక్కడ జన్మించిన ఆయన ప్రభావం లోకం అంతా ఉండాలి. కొంతమంది కొన్ని ఊళ్ళకు ఫేమస్ ఉంటారు, కొంతమంది ఆ వ్యక్తులు ఆ ఊళ్ళో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ పక్క ఊళ్ళ వాళ్ళ గురించి తెలియదు.
వింతగా చూస్తారు. నేను మొన్న ఎప్పుడో ఒక చిన్న వీడియో చూశాను ఇన్స్టాగ్రామ్లో. మన ఇండియన్ క్రికెటర్స్లో బాగా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ఆయన విరాట్ కోహ్లీ. నేను కూడా ఆయన ఎప్పుడన్నా ఆడుతున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను. మన ఇండియాలో ఆయన ఏదైనా ఒక రోడ్డు మీద వెళ్తే అసలు జనాలు రోడ్డు ఖాళీ ఉండదు, ఎంతమంది చుట్టూరు విపరీతంగా ఉంటారు. ఎక్కువ ఆయన ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడడానికి వెళ్తేనే ఖాళీ స్టేడియం ఫుల్ అయిపోయింది కేవలం ఆయన కోసం చూడడానికి. ఆయన అంత ఫేమస్ మన దేశంలో. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంటే లండన్లోనో ఎక్కడో ఉంటున్నాడు, ఇంగ్లాండ్లోనో. ఆయన ఇప్పుడు అక్కడ రోడ్ల మీద తిరుగుతుంటే ఎవడో పట్టించుకోవట్లేదు. ఆయన మన దేశంలో ఇంత ఫేమస్ ఆయన కోసం ప్రాణం ఇచ్చేంత అభిమానం చాలా మందిలో ఉంది. పచ్చబొట్లు చేతుల మీద గుండెల మీద పచ్చబొట్లు వేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన వేరే దేశంలో ఇప్పుడు దర్జాగా ఆ లావిని తీసుకుని రోడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చూడలేదు. ఆయన అప్పుడప్పుడు ఎవరు చాట్ నుంచి వీడియోలు తీసి చూడండి మా కింగ్ ఎలా అయిపోయాడో అని వీడియోలు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, అవి వస్తున్నాయి. అంటే మన దేశంలో ఆయన అంత ఫేమస్, కానీ వేరే దేశానికి వెళ్తే తెలియదు. ఆరాధించే దైవాలు కూడా అంతే, కొన్ని దైవాలు కొన్ని రాష్ట్రాలకి ఫేమస్, వేరే రాష్ట్రాల్లో తెలియదు అసలు. అలాంటి ఇప్పుడు తమిళనాడులో కొంతమంది వాళ్ళు కొన్ని దేవీ దేవతలను ఆరాధిస్తారు. మన ఆంధ్రాలో కొన్ని ఆరాధిస్తారు, తెలంగాణలో కొన్ని ఆరాధిస్తారు, ఐగుప్తులో ఈజిప్ట్లో కానీ ఇట్లా కొన్ని దేశాల్లో కొన్ని ఆరాధనలు జరుగుతుంటాయి. అవేంటో తెలిస్తే చాలా మట్టుకు తెలియదు. మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఉన్న వాళ్ళు ఆరాధించేవేంటో కూడా మనకు తెలియదు, ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి కొన్ని దారిలో చూస్తూ వెళ్ళాను నేను. అవేంటో కూడా నాకు తెలియదు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే యేసుప్రభు ఆనాడు కన్యక గర్భాన బెత్లెహేం అనే ఒక మారుమూల గ్రామంలో ఎక్కడో జన్మిస్తే ప్రపంచవ్యాప్తంగా నా దేవుడు తెలిసేవాడు. క్రిస్మస్ వస్తే యావత్ ప్రపంచమంతా జరుపుకుంటుంది క్రిస్మస్. ఆయన ప్రభావం ఎక్కడుంది? ఒక పల్లెలోనో ఒక పట్టణంలోనో ఒక దేశంలోనో కాదు, యావత్తు ప్రపంచం మీదే ఉంది నా దేవుని ప్రభావం. దేవుడు అనేవాడి ప్రభావం అలా ఉండాలి. ఆయన తెలియని వాడుంటూ ఉంటాడా? తిట్టేవాడు ఉంటాడు, నమ్మేవాడు ఉంటాడు, నమ్మనివాడు ఉంటాడు, కానీ తెలియని వాడు ఉంటాడా? అసలు దాదాపుగా ప్రతి దేశంలో యేసు ఎవరో తెలుసు. తెలియనట్టు నటించే వాళ్ళు ఉంటారు, కానీ ఆయన అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రభావం ఉంటుంది. యేసు ప్రభు పుట్టడానికి ముందు అదే బెత్లెహేంలో దావీదు గొర్రెలు కాశాడు, గొప్ప పరిపాలన చేశాడు. సొలొమోను అక్కడే గొప్ప పరిపాలన చేశాడు. రాహేలు భార్యని గతంలో అదే బెత్లెహేం దారిలో పొలాల్లోనే పాతి పెట్టేశారు. అంటే పాత నిబంధనల విషయాలు కూడా చెప్తున్నాను. రూతు అక్కడే బెత్లెహేము పొలాల్లోనే పొలం పని చేసుకుంది, బోయాజును పెళ్లి చేసుకుంది. ఇవన్నీ చరిత్రలు. గతంలో ఎన్ని గొప్ప చరిత్రలు ఆ బెత్లెహేము చుట్టూరు అల్లుకుని ఉన్నా కూడా బెత్లెహేముకి అంత ప్రభావం ఏమీ లేదు. అక్కడున్న కొంతమందికి తెలుసు, వాళ్ళ కుటుంబాల్లో కొంతమందికి తెలుసు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు బెత్లెహేం అనే గ్రామంలో జన్మించాడో నేడు ప్రపంచం అంతా యెరూషలేము వైపు తిరిగి చూస్తుంది. క్రిస్మస్ వస్తే ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎన్ని కోట్ల మంది ప్రతి సంవత్సరం, కొన్ని లక్షల కోట్ల మంది యెరూషలేము వెళ్ళొస్తున్నారు, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ. కారణం ఏంటంటే ఆయన ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. నేను ఎక్కడో ఒక మారుమూల గ్రామానికి వెళితే అది వేరే ప్రపంచంలో కనపడింది నాకు. నిజానికి కర్ణాటకలో ఎక్కడో ఒక మూల ప్రాంతానికి వెళితే నేను అక్కడ మీకు గతంలో కూడా చెప్పే మనుషులందరూ ఇంతే ఉన్నారు. 4 అడుగులు ఉంటారు అంతే మనుషులందరూ, 4, 4.5, అంతమించి హైట్ లేదు. నేను వాళ్ళ వీధుల్లో పొద్దున్నే లేచి హోటల్ నుంచి కింద దిగి వాళ్ళ వీధుల్లో టీ కోసం పొద్దున్నే దర్జాగా వెళ్ళిపోతున్నాను. వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు. నేను వాళ్ళ మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే అరుగుల మీద కూర్చుని అందరూ నన్ను వింతగా చూస్తున్నారు, నేను వాళ్ళందరూ వింతగా నేను చూస్తున్నాను. నా కళ్ళ ముందుకు ఒకరిద్దరు నడుచుకుంటా, ఒకళ్ళు అక్కడొకళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు పొట్టిగా కనబడితే ఉంటారుగా, ఎవరన్నా జనాల్లో కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. నేను అలా అనుకున్నాను, కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం అలాగే ఉన్నారు. ఎవరు అంతకుమించి హైట్ లేదు. మగవాళ్ళు ఎవరు ఒంటి మీద షర్టు కూడా వేసుకోలేదు. ఏదో కొంచెం క్రతువులు అవి చేసే వాళ్ళలాగా ఉన్నారు వాళ్ళందరూ. నేనేదో కొన్ని కారణాల వల్ల వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను అప్పుడెప్పుడు. అయితే వాళ్ళందరూ అలా కనబడుతున్నారు. నాకు వేరే ప్రపంచానికి వెళ్ళినట్టుంది. వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు. కానీ నేను అక్కడ ఒకటి గమనించాను. వాళ్ళందరినీ దాటుకుని వెళ్తే ఎదర సముద్రం ఉంటుంది. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాలని నేను టీ ఏదైనా దొరుకుద్దేమోనని చూసుకుంటూ ఆ సముద్రం దగ్గరికి వెళ్దామని పొద్దున్నే నడుచుకుంటూ వెళ్తే వీళ్ళందరినీ చూస్తున్నా. అది నేను ఇండియాలోనే ఉన్నానా, వేరే ఎక్కడన్నా ఉన్నానా అనిపించింది నాకు.
అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉంటే అక్కడ పెద్ద కొండ కనపడింది. సముద్రం పక్కన ఒక కొండ కనపడింది. దాని మీద ఒక బండరాయి ఉంది. ఆ బండరాయి మీద ఈ విధంగా రాసింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎంత ఆనందం అనిపించిందో నాకు. తెలుగులో రాసింది మళ్ళీ అది కూడా. వాళ్ళు ఎవరికి తెలుగు రాదు, వాళ్ళు ఎవరు యేసు ప్రభు నమ్మిన వ్యక్తులు కాదు, పూర్తిగా దేవునికి వ్యతిరేకస్తులు వాళ్ళు. అలాంటి ప్రదేశంలో అక్కడ ఈ ఓడి రాసుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడో ఒక చోటన నా దేవుని గుర్తు ఏదో ఒకటి మీకు తగులుతూనే ఉంటుంది, కనపడుతూనే ఉంటుంది. ఎక్కడో బెత్లెహేములో పుట్టాడు ఆయన, మారుమూల గ్రామంలో, నాగరికత వసతులు ఏమీ లేని గ్రామంలో జన్మించాడు. కానీ ఆయన ప్రభావం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉందంటే ఆయన ఎంత గొప్ప. దేవుడు అనేవాడికి లక్షణాలు ఉండాలి. ఆయన ప్రభావం అంతకంతకు పెరుగుతూనే ఉండాలి, ప్రబలుతూనే ఉండాలి. కానీ అది ఏదో కొన్ని రోజులు వెలిగి తర్వాత ఆరిపోయేదిగా ఉండకూడదు. చాలామంది ప్రపంచాన్ని ఉద్ధరిస్తామని వచ్చిన వాళ్ళు ఒక వెలుగు వెలిగారు, కానీ వాళ్ళు ఉన్నారా అంటే లేదు. వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేవు, చీకట్లో కలిసిపోయారు. కానీ నా దేవుని ప్రభావం అంతకంతకు వెలుగుతూనే ఉంది. అందుకని ఆయన అన్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని. ఎప్పుడూ వెలిగేవాడు. లోకానికి వెలుగంటే ఆయన అనేవాడు లేకపోతే లోకం ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది. కాబట్టి ఆయన నిత్యమైన వెలుగై ఉన్నాడు. ఆయన ప్రభావం లోకం అంతా ఉంది. ఇది 4వది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 5వది ఏంటంటే, ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే, నువ్వు చేతులెత్తి మొక్కేవాడు దేవుడు అనుకుంటే వాడిలో ఈ లక్షణం ఉండాలి. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన లక్షణం. ఏంటి ఆ లక్షణం అంటే, అతడు మరణాన్ని కూడా జయించిన వాడై ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. అతడు మరణించని వాడై ఉండాలి కాదు, మరణాన్ని కూడా జయించిన వాడై ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హైదరాబాద్లో గోల్కొండ కోట దగ్గర ఒకసారి వెళ్ళాను నేను. గోల్కొండ కోటకి వెళ్ళాను. దాని బయట, కోట లోపలికి వెళ్ళడానికి బయట ఒక సుత్తి లాంటిది ఒకటి పెట్టుంటుంది, ఒక వస్తువు పెట్టుంటుంది, ఒక రాయి. ఆ రాయిని లేపడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాన్ని పట్టుకుని పైకి లేపడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. నేను వెళ్ళి అడిగాను, అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, ఒక గైడ్ని అడిగాను, ఇది ఎందుకు పెట్టారు, దీన్ని ఎందుకు లేపడానికి ప్రయత్నం చేస్తారు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఆ కాలంలో ఈ గోల్కొండ కోటలో పనిచేసే వాళ్ళకి ఉండాల్సిన అర్హత ఏమిటంటే, ఈ కోటలో పనిచేయాలంటే వాళ్ళకి అర్హత ఏమిటంటే ఈ రాయిని నడువెత్తు లేపాలంట. ఆ రాయిని పట్టుకుని నడువెత్తు లేపితే అప్పుడు వాళ్ళు టిక్కు కొట్టి వీడికి బలం ఉంది, వీడి పని చేయగలని లోపలికి పంపించేవాళ్ళు అంట. ఎందుకంటే అక్కడ లోపల పనులు అంత కఠినంగా ఉండే. అప్పట్లో మనుషులు కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు కాబట్టి పనిచేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఆ రాయిని లేపి నేను దీన్ని ఎత్తగలను అని చూపించుకుని లోపలికి వెళ్ళి పనిచేసేవాడు. ఆ రాయి బరువు ఎంత? 200 నుంచి 250 కేజీలు అట్లా ఆ మధ్యలో ఉంటుంది ఆ రాయి బరువు. ఇప్పుడు లోపలికి వెళ్ళి పని చేయాలంటే టాస్క్ ఏంటంటే ఆ రాయిని పైకి లేపాలి. మీరు చెప్పండి, ఒకడు ఆ రాయి చుట్టూరు తిరిగి నేను గొప్పవాణ్ణి అనుకుని చెప్తున్నాడు. ఒకడు ఆ రాయి చుట్టూరు తిరిగి నేను గొప్పవాణ్ణి అని చెప్తున్నాడు. ఇంకోటి ఏం చేశాడు, వచ్చి ఆ రాయిని పట్టుకుని భుజం ఎత్తి పైకి లేపి అందరికి చూపించి మళ్ళీ దాన్ని కింద పడేసి నేను గొప్పవాణ్ణి అని చెప్పాడు. నిజానికి ఇద్దరు ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? అసలు రాయి జోలికి వెళ్ళనోడు కంటే దాన్ని పట్టుకుని పైకి లేపి తన సామర్థ్యం ఏంటో చూపించి మళ్ళీ అందరి ముందు దాన్ని కింద పెట్టినోడే కదా గొప్పవాడు. ఈ రాయి చుట్టూరు తిరిగినోడు ఆడు ఎన్ని చెప్పుకున్నాడు, రాయి ఎత్తకపోతే గొప్పవాడు అనడానికి లేదు కదా, ఆధారం లేదు కదా, అవునా? ఇదే విధంగా దేవుడు అనేవాడు ఉండాల్సిన అర్హత ఏమిటంటే మరణం రుచి చూడని వాడు కాదు. మరణం అనేది చాలా బలమైంది. ఈ భూమి మీద అన్నిటికంటే బలమైనది మరణం. దేవుడు అనేవాడు మనిషిగా భూమి మీదకి వస్తే మరణము రుచి చూడని వాడు కాదు, మరణ వేదనలు తెలియని వాడు కాదు, మరణం యొక్క బలాన్ని కూడా ఓడించిన వాడు దేవుడు. అంటే ఏం చేయాలి? ఆయన మరణించాలి. మరణము బలమైనది కదా, మళ్ళీ తిరిగి లేవాలంటే ఈయనకి ఏముండాలి? మరణము కంటే ఎక్కువ బలం ఉండాలి. అంటే దేవుడు అనేవాడు మరణించాలి, మరణం యొక్క బలాన్ని ఓడించి పునరుద్ధానుడై తిరిగి మళ్ళీ బయటికి రావాలి. అప్పుడు ఏమవుతుంది? మరణము కంటే కూడా ఈయన బలం ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈయన మరణాన్ని జయించిన వాడు అవుతాడు. అప్పుడు ఏమవుతుంది? మరణాన్ని జయించిన వాడు నాకు దేవుడు అవుతాడు. చచ్చిపోయినోడు దేవుడు అండి, ఎలా దేవుడు అవుతాడని చాలా మంది అంటారు. చచ్చిపోయినోడు దేవుడు అవడు, చావుని చంపి తిరిగి మళ్ళీ లేచినోడు దేవుడు అవుతాడు. అలా ఎవరున్నారు?
యేసు తప్ప ఎవరూ లేరు. దేవుడు అనేవాడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఎంత గొప్పోడైనా ఏదో ఒక రోజున చనిపోవలసిందే. కానీ దేవుడు అందరికంటే గొప్పవాడు కాబట్టి ఆయన ఏదో ఒక రోజు చనిపోయినా మళ్ళీ పునరుద్ధానుడై తిరిగి రావాల్సిందే. తిరిగి వస్తేనే దేవుడని నమ్మొచ్చు. ఇప్పుడు ఖాళీ సమాధి మనకి ఏమని రుజువు చేస్తుందంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచి ఉన్నాడు. మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడని లేఖనం చెప్తుంది. ఆ ఖాళీ సమాధిని చూడడానికి వాళ్ళ కొన్ని కోట్ల మంది ఇల్లు వస్తున్నారు. ఎందుకంటే ఆయన మరణము కంటే బలమైన వాడు కాబట్టి. ఎంత గొప్పోడైనా, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ లాంటోడైనా ఒక రోజున మరణం వస్తే మరీ దరిద్రంగా ఆయనకి దోమ కుట్టేసరికి విష జ్వరం వచ్చి బాబిలోనియాలో మంచాన్ని పడి కొన్ని రోజులు మంచం మీద తీసుకుని చచ్చిపోయాడు దోమఘాటు వల్ల. ప్రపంచాన్ని జయించినోడు. ప్రతి ఏటా దోమఘాటు వల్ల కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నారంట. కేవలం ఒక దోమ చంపేద్ది మనిషిని. ఈగలు చంపేద్ది. ఈగల వల్ల కలరా వచ్చి ఎంతమంది చచ్చిపోతున్నారు? దోమలు, ఈగలు, చిన్న చిన్న కీటకాలు, పురుగులు, పాములు, ఇవి చంపేస్తున్నాయి మనుషుల్ని. మరణం అనేది చాలా బలమైనది. మనిషి కంటే మరణము బలమైనది. దేవుడు అనేవాడు మనిషి కంటే బలవంతుడైతే సరిపోదు, ఆయన మరణము కంటే కూడా బలవంతుడై ఉండాలి. మరణాన్ని జయించిన వాడై ఉండాలి. చావుని చంపి పునరుద్ధానుడై తిరిగి సజీవంగా వచ్చిన వాడై ఉండాలి. అందుకని పేతురు అంటాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, ఈయన క్రీస్తు అని సువార్త చెప్తాడు. అలా ప్రారంభమైంది నూతన సంఘం అనేది, ఆది అపోస్తుల సంఘం అనేది. యేసుప్రభు చనిపోయినప్పుడు శిలువ మీద నుంచి కిందకి దింపినప్పుడు ఆయన తీసుకెళ్లి సమాధిలో పెట్టిన తర్వాత అక్కడున్న కొంతమంది ఈ శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళి 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పాడు, ఎందుకైనా మంచిది ఆయన శిష్యులు వచ్చి ఆయన పట్టుకెళ్లకుండా లేదంటే ఏదైనా చేసి మాయ చేయకుండా ఉండడానికి ఆ సమాధి ముందు రాయి పెట్టి దాన్ని గొలుసులతో కట్టేయాలన్నారు. ఓకే, గ్రాంటెడ్ అన్నాడు పిలాతు. కట్టేసిన తర్వాత దాన్ని ఎవరు ముట్టుకోకుండా దానికి ఒక సీల్ వేయాలన్నారు. ఎందుకురా చచ్చిపోయినాడు గురించి ఇన్ని చేస్తున్నారు ఎందుకంటే, లేదు లేదు మాకు చేయాల్సిందే అన్నారు. దాన్ని ఒక సీల్ వేశారు, ముద్ర వేశారు. అంటే ఎవడు వెళ్ళి దాన్ని తాకూడదు, తాకితే వాడు మరణశిక్షకు పాత్రుడు. రాయి పెట్టేశారు, దాన్ని గొలుసులతో సీల్ వేశారు, ముద్ర వేశారు. అక్కడతో తృప్తి కలిగిందా? తృప్తి కలగల. మళ్ళీ వెళ్ళన్నారు పిలాతు దగ్గరికి వెళ్ళి, మాకు కొంతమంది సైన్యం కావాలన్నారు. ఎందుకు మీకు సైన్యం? సమాధి బయట కాపలా పెడతాం. ఎంత అనుమానం, ఎంత భయమో చూడండి వాళ్ళకి. అసలు ఆయన వెనకాల తిరిగిన శిష్యులకి లేదు, వాళ్ళు రూమ్లో కూర్చుని బాధపడుతున్నారు, అయిపోయిందంతా ఆయన. కొంతమంది చల్లా చెదిరికి ఎటువంటి అటు వెళ్ళిపోతున్నారు. శిష్యులు ఏమో అయిపోయింది, ఇంకా మనం ఆయన వెనకాల తిరిగాం కానీ చివరికైనా వదిలి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళకి తెలుసు, అడుగడుగున ఆయన పరీక్షించారు కదా ఈ శాస్త్రుల పరిచయాలు, ఆయన దైవత్వం వీళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి. కొంతమందిని బెటాలియన్ పెట్టుకొచ్చి తీసుకొచ్చి సమాధి ముందు పెట్టారు. ఇన్ని చేశారు. చచ్చిపోయిన వాడు బయటికి రాకుండా ఉండాలని వీళ్ళు ఇన్ని చేశారు. ఇన్ని చేసినా అవన్నీ ఆపయ్యాయా? సమాధి ముందు రాయి ఆపలేదు, గొలుసులు ఆపలేదు, వాళ్ళు వేసిన ముద్రలు ఆపలేదు, ఆ బెటాలియన్ ఆపలేదు. వాళ్ళకున్న అధికారాలు ఏది కూడా ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది. 3వ రోజున తాను చెప్పినట్టుగానే పునరుద్ధానుడై తిరిగి లేచాడు. చావునే చంపాడు, మరణం మీద తన విజయాన్ని ప్రకటించాడు. కాబట్టి నన్ను నా మరణ వేదల్లో నుంచి బయటికి తీసుకురాగలడు. ఒకవేళ నేను చనిపోయినా నన్ను పునరుద్ధానుణ్ణి చేయగలిగిన వాడు ఈయనే కాబట్టి నేను ఈయనకు మొక్కుతాను. ఇది దేవుని లక్షణం. దేవుడు అనేవాడికి ఈ 5 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. పుట్టుక అసాధారణంగా ఉండాలి, అంటే ఈ లోకానికి ఆయన రాక అసాధారణంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. రెండోది పాపం లేనివాడై ఉండాలి. మూడోది ఏంటంటే మానవుడిగానే ఉన్న మానవాతీతమైన శక్తులు ఉండాలి. 4వది ఏంటంటే ఆయన ప్రభావం లోకమంతా ఉండాలి. ఇక 5వది ఏంటంటే మరణాన్ని కూడా జయించిన వాడై ఉండాలి. ఇలాంటోడు ఎవరన్నా మీ బ్రతుకులో మీకు తగిలితే, మీకు కనబడితే, మీకు ఎదురైతే వాడిని మొక్కండ్రా, ఆయనే దేవుడని చెప్పారు. ఇలాంటోళ్ళు మీరు ఈ జన్మ కాదు కొన్ని 100 జన్మలు మీకు అనుగ్రహించబడిన ఇలాంటి వాడు యేసు తప్ప మరొకడు మీకు కనపడడు. కాబట్టి ఆయనే నా దైవం, నేను ఆరాధించడానికి ఏకైక అర్హత యోగ్యత కలిగిన వాడు ఆయనే. ఆ విషయాన్ని ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఇక్కడ పేతురు చెప్తున్నారు. జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకుంటున్నారయ్యా. వాళ్ళు ఎన్నో అనుకున్నా నాకు తెలుసు, నీ వెనకాల తిరిగాను కాబట్టి నాకు తెలుసు. నీవు దేవుని కుమారుడువు, నీవు క్రీస్తువు, అంటే నువ్వు దేవుడువు అనే విషయాన్ని చెప్తున్నాడు. యేసయ్య అంటున్నాడు, నువ్వు ఏదైతే చెప్పావో ఈ బండ మీద నేను కడతాను సంఘాన్ని. సంఘ పునాది ఇదే. బండ అంటే పేతురు కాదు,
వాక్యము ఏదైతే తండ్రి దగ్గర నుంచి బయలుపరచబడిందో, నరులు నీకు చెప్పలేదు దేవుడు నీకు చెప్పాడని యేసుప్రభు ఏదైతే అన్నాడో, ఆ బయలుపరచబడిన విషయం ఏదైతే ఉందో అది పునాది, అది బండ, దాని మీద సంఘాన్ని కడతానని చెప్పాడు. అంటే ఇప్పుడు సంఘం యొక్క పునాది ఏమిటి? క్రీస్తు దైవత్వాన్ని అంగీకరించడమే సంఘం యొక్క పునాది. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడని అంగీకరించడమే సంఘం యొక్క పునాది. దీని మీదే సంఘాన్ని కట్టుకోవాలి. మా సంఘంలో మేము ఎలాగే చేస్తామండి, మా సంఘంలో ఇవే చేస్తామండి, మా సంఘంలో మేము అలా ఉంటామండి, మాకు ఈ పద్ధతులు ఉంటాయి, ఈ విధానాలు ఉంటాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవేవి కాదు. సంఘ పునాదులు అంటే ఎవరు ఎన్ని చేసిన అవి కాదు. సంఘ పునాది అంటే ఆది అపోస్తుల సంఘం యొక్క పునాది ఏదై ఉంది, వాళ్ళ క్రమం ఏదైతే ఉందో, వాళ్ళు ఎలాగైతే ముందుకు నడిపించారో ప్రజలను, అదే సంఘం యొక్క పునాది. అలా భక్తిలో ప్రతి మనిషి ముందుకెళ్ళాలి. ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని చెప్పుకున్నా మీరు ఒకటి గమనించండి, యేసే దేవుడు అన్ని ఆధారాలతో నిరూపించబడిన సత్యం ఇది. ఆయన ప్రవక్త కాదు, ప్రవక్తలలో ఒకడు కాదు, లేదంటే ఎవరో ఒక కొన్ని శక్తులు యుక్తులు కలిగిన ఒక సామాన్యుడు కానే కాదు. ఆయన దేవుడు. ఆయన దైవత్వాన్ని అంగీకరించిన వాడికే నిత్య జీవం అనేది ఉంటుంది. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.